ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కార్ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గతంలో కేసీఆర్ ఇరిగేషన్ పై ఇచ్చినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనే దృష్టి నేటి నుంచి శాసనసభ పునఃప్రారంభం ప్రమాణ స్వీకారాలు తదుపరి స్పీకర్ ఎన్నిక ఇంకా ప్రమాణం చేయాల్సిన సభ్యులు 18 మంది రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం 16న ప్రసంగంపై చర్చ సర్కార్ జవాబు 17న శాసనసభ కొనసాగింపు ఇక ఈ నుంచి తెలుస్తుంది అసలు కథ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలకు జరిగిన 10 ఏళ్ల వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి సార్ పదేళ్లలో కేసీఆర్ కేటీఆర్ ఈ బ్యాచ్ ఆడిన లెక్క మొత్తం ప్రజల ముందు వాస్తవాలు పెట్టండి ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరిగింది అనేది ఇక అప్పుడు నాకు తెలిసి ఇక వీళ్ళు రారు కేటీ రామారావు ఈ బ్యాచ్ అసెంబ్లీకే రారు చూడు 17 నుంచి నాకు కాలు నొత్తుందని ఒకటి పోతాడు కడుపు నొత్తుందని ఒకటి పోతాడు మీరు చూడరు ఇదే జరుగుతుంది